వినాయక చవితి, నవరాత్రుల ఉత్సవాలు, ఈద్ మిలాద్ ఉన్నబీ పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని జిన్నారం సిఐ నయీముద్దీన్ తెలిపారు. వినాయక చవితి పండుగ సందర్భంగా సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో వినాయక మండపాల ఏర్పాట్లకు నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని, అనుమతులు పొందాలని, వినాయక మండపాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరూ పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా సులువుగా అనుమతులు పొందేందుకు పోలీస్ శాఖ ప్రత్యేకంగా గణేష్ ఉత్సవ నెట్ వెబ్సైట్ అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. దరఖాస్తుదారులు వారి చిరునామా, మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, కమిటీ సభ్యులు, ఫోన్ నెంబర్లు, నిమజ్జనం తేదీ, సమయం, విగ్రహాన్ని ఏ వాహనంలో తీసుకువెళ్తారనే వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎస్ఐ శ్రీధర్ రెడ్డి వివరాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్న మండపాలకు అనుమతులను ఇస్తారని తెలిపారు. నిమజ్జనం రోజు ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించకూడదని, డీజేలకు, రికార్డింగ్ డాన్స్లకు అనుమతించబోమని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే లౌడ్ స్పీకర్లను వినియోగించుకోవాలని తెలిపారు. ఊరేగింపు సమయంలో యువత డ్రింకింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది అత్తయ్య, మల్లయ్య, లక్ష్మణ్ గౌడ్, రాజశేఖర్, బసవరాజ్, వివిధ గ్రామాల మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. మరొక ప్లేస్ లో 5 మంది చనిపోవడం జరిగింది. దీనిలో ఒక నెగ్లిజెన్సీ, కొంచెం మన మానవత అంటే హ్యూమన్ ఎర్రరే ఉండదు. ఆ రోజు ఆ రూట్లో వెళ్ళేటప్పుడు కొంచెం మా పోలీసు వాళ్ళకు చెప్తే ఆ రూట్లో ఏమైనా హ్యాంగింగ్ వైర్స్ ఏమైనా ఉంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పేసి క్లియర్ చేయించేవాళ్ళు. కావున అది జరిగిన తర్వాత కొంచెం ప్రభుత్వం స్ట్రిక్ట్గా బిహేవ్ చేసి ఇప్పుడు కన్సర్న్ సంబంధించిన అందరు అధికారులు అంటే డే బిఫోర్ ఎస్టర్డే పటంచెరులో అందరు అధికారులు, మండల స్థాయి అధికారులు మరియు డివిజన్ అధికారులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అందరితో ఒక మీటింగ్ కండక్ట్ చేశాము. దానిలో సంబంధించింది మార్నింగ్ కూడా ఈరోజు జిన్నారంలో చిన్న పీస్ కమిటీ మీటింగ్ జరిగింది. దానికి సంబంధించిన ఏడీ గారు అటెండ్ అయ్యారు. వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఎక్కడైనా గణేష్ మండపం పెట్టినప్పుడు వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి కనెక్షన్ ఇస్తా అని చెప్తున్నారు. మరియు ఆల్రెడీ మీకు అందరికి తెలిసిన విషయమే, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అందరికి తెలుసు. ఒక వైర్ ప్రొవైడ్ చేసుకొని మీ ఎస్ఐ గారి నెంబర్ తీసుకొని మీ కన్సర్న్ ఏఈ గారి నెంబర్ కూడా వాట్సాప్లో ఇస్తాము. అతను వచ్చి క్లియర్ కట్గా కనెక్షన్ ఇస్తాడు. అది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఈ వర్షాలు పడుతున్నాయి, మనం ఏ విధంగా కరెంట్ తీసుకుంటున్నామో చాలామంది పిల్లలకి తెలియదు. ఎటు కనెక్షన్ ఇవ్వాలి, మళ్ళీ లూజ్ కనెక్షన్ ఉంటుంది. దానికి సంబంధించిన ఒకటి క్లారిటీ వచ్చింది కాబట్టి ఏడీ గారితో ఒకసారి మాట్లాడి మీ నెంబర్ తీసుకొని అందరూ ఇస్తారు. మా పోలీస్ తరఫున మేము ఒక అప్లికేషన్ ఒకటి ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది. దాంట్లో ఏ విలేజ్లో అయితే విగ్రహాలు ఉన్నాయో మాకు కావాల్సిందంటే ఏ విలేజ్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి మాకు డాటా కావాలి. దానికి సంబంధించిన ఒక వెహికల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎక్కడ క్లోజ్ అవుతుంది, మరి దానికి సంబంధించిన రూట్ ఏ విధంగా ఉంటుంది, విగ్రహాలు ఎత్తు ఎంత ఉంటుంది, పైన వైర్లు ఉంటే మేము ఏ గారికి చెప్తాం, మేము ఫస్ట్ చెక్ చేసుకుంటాం. అదొక ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ప్రతి ఒక్కరు మీ విలేజ్లో అందరికీ వెళ్ళి మీ పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆర్గనైజ్ డీజేలకు పర్మిషన్లు లేవు. బ్యాండ్ పెట్టుకోండి మంచిగా, ఇంకా దాంట్లోనే డిఫరెంట్, ఇంకా అంతకంటే కూడా భజన పాటలు పాడండి. దేవుడు అంటేనే అది కదా, భజన చేసుకుంటూ ఇట్లా నాలాగా మాట్లాడడానికి పెట్టుకోవచ్చు. దీంట్లో పాట పాడండి, తబలా తాళం తీసుకొని పాటలు పాడుకుంటే ఊరేగింపు తీసుకొని పోవాలి. అంటే డీజే అంటేనే నాకు తెలియదు, మళ్ళీ సింగిల్ పిన్, డబుల్ పిన్ దాంట్లో చిన్నగా సౌండ్ వస్తుంది. దాంట్లో ఊఫర్ సౌండ్ ఏం రాదా? ₹1 ఎక్కువ ఇస్తామంటే వాళ్ళ దగ్గర పోతారు. ఇది ప్రజాస్వామ్య దేశము, స్వేచ్ఛ అనేది అందరికీ ఉంది. దాన్ని నేనేం చేయలేను. దానికి ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి దానికి అడ్డం పెట్టుకోవాలి. గాలికి అటు ఇటు, గాలికి మంట ఎక్కువ కావద్దు, కింద పడవద్దు అని. దానికి మెయిన్ ఈజీగా ఉండే జరిగే యాక్సెస్ ఏంటంటే, చాలా మంది ఒకవేళ సెట్ అయితేనేమో గాజు దోశ దొరుకుతుంది. పైన కింద ఓపెన్ ఉండి 4 సైడ్లు గాజులు ఉండేది పెట్టుకుంటారు, దీపం బయటికి కనిపిస్తుంది. అది పాసిబుల్ లేదు అనుకున్న చోట అట్లీస్ట్ ఆయిల్ క్యాన్ ఉంటుందా 15 లీటర్లు, అది దాని పైన కింద కట్ చేస్తే దానికి పెట్టవచ్చు. దీపం 24 గంటలు దీపం పోకుండా ఉంటుంది, గాలికి ఎక్కడ కింద పడకుండా కూడా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.